గ్రీన్ గోల్డ్ అని పిలిచే మునగాకుతో ఈ కారపొడి చేస్తే రుచి మాత్రమే కాదు, పోషకాలు కూడా మీ ఇంటికే వస్తాయి. హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశతో అద్భుతంగా ఉండే మునగాకు కారపొడి రెడీ చేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ, కానీ రుచి మాత్రం సూపర్. మునగాకును గ్రీన్ గోల్డ్ అని పిలుస్తారు అని అందరికీ తెలుసు కదా. మునగాకును గ్రీన్ గోల్డ్ అని పిలవడానికి కారణం ఇందులో ఉన్న పోషకాలే. ఈ పొడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా టేస్టీ ఉంటుంది. రోజు వంటల్లో వాడే ఆకుకూరలు, కూరగాయలే మనకు చాలా రకాల పోషకాలు ఉంటాయి. అవే అనేక రకాల జబ్బుల్ని కూడా నయం చేస్తాయి. అలాంటి పోషక విలువలు ఉన్న వాటిలో ఈ మునగాకు ది స్పెషల్ పొజిషన్ అని చెప్పాలి. దీన్ని మనం డైలీ డైట్లో చేర్చడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్తో పాటు మన బాడీని హెల్తీగా కూడా ఉంచుకోవచ్చు. సో మునగాకుని డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి. మనం దీన్ని రోజు తీసుకోవాలంటే నోటికి రుచిగా కూడా ఉండాలి కదండి. అలా రుచిగా ఉండాలి అంటే ఇలా కారపొడిని చేసుకోండి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మునగాకు కారపొడిని నేను ఎలా తయారు చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే మునగాకును 2 days ముందే తీసుకొచ్చుకుంటానండి. తీసుకొని వచ్చి వాష్ చేసి ఒక కాటన్ క్లాత్ వేసి కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకుంటానండి. అది మామూలుగా ఆరటం కాదు, మొత్తము డ్రై అయిపోయి, ఇప్పుడు వీడియోలో చూసారా అలా మొత్తము డ్రై అయిపోయి పౌడర్ అయిపోయేదాకా ఆరబెట్టుకుంటాను. ఎండలో కాదు, నీడలోనే ఆరబెట్టుకుంటానండి నేను. ఈ మునగాకు అనేది మనం మందులు ఇవేమి కొట్టరు కదండి. ఆల్రెడీ మన ఇంటి ముందర ఇక్కడ దొరికే మునగాకే కాబట్టి వీటికి మందులు, కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి మామూలుగా తేవడం ఫస్ట్ ఉప్పు నీళ్ళలో కడుక్కొని ఆరబెట్టుకుని ఉంటాం కాబట్టి దీన్ని పెద్ద వేడి చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే లాస్ట్లో కొంచెం అలా వేడి చేస్తాను అంతే. నేను అలా ఎండబెట్టి మొత్తం పౌడర్ చేసుకుంటాను. ఈ పౌడర్ అయిపోయాక నేను మునగాకు కారపొడి చేసుకుంటాను. నేనైతే అలా మునగాకు కారపొడికి ముందే మనం మునగాకునంతా కడుక్కొని అంతా డ్రై చేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి జీలకర్ర రోస్ట్ చేసుకుంటానండి. జీలకర్ర తర్వాత మినపప్పు, దాని తర్వాత శనగపప్పు, దాని తర్వాత ధనియాలు. నేను అన్నీ విడివిడిగానే రోస్ట్ చేస్తానండి. నేను దేన్నైనా డ్రై రోస్టే చేస్తానండి. ఆయిల్ కొంచెం కూడా వేయను. మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలు చూస్తే అర్థమైపోతుంది. కరివేపాకు కారము, అవిసె గింజల కారం ఇవి ఉన్నాయి. ఏ కారపొడిలో కూడా నేను ఆయిల్ వేయనండి. కావాలంటే కొంచెం ఎండుమిర్చిలో ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాను, ఎండుమిర్చి ఫ్రై చేసేటప్పుడే. మిగతా ఏ పప్పులకు, జీలకర్ర వీటి వేటికి ఆయిల్ వేయకుండా చేస్తాను. అంటే ఇట్లా ఆయిల్ వేయకుండా చేస్తే, అంటే కొంతమంది అంటారు ఆయిల్ వేస్తే టేస్ట్ ఉంటుంది కదా అంటారు. నాకు అంటే ఆయిల్ ఎంత వీలైతే అంత తగ్గియాలని అనుకుంటున్నాం కాబట్టి ఇందులో ఆయిల్ లేకుండా పని జరుగుతుంది కాబట్టి ఆయిల్ వేయను ఈ పొడుల్లోకి మాత్రము. అలా ఇవన్నీ రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఈ కారపొడి, ఇప్పుడు ఈ మునగాకు పొడి ఉంది కదా, అసలు మామూలుగా అయితే వేడి చేయాల్సిన అవసరం లేదండి. కాకపోతే కారపొడి అన్నంలోకి తింటున్నాం కాబట్టి కొంచెం ఏమన్నా వగరు వాసన వస్తుందేమో అన్న థాట్ తోటి కొంచెం అలా సిమ్లో పెట్టి లైట్గా వేడి చేస్తాను అంతే. ఇది కొంచెం వేడి అయ్యే వరకే వేడి చేస్తానండి, ఎక్కువ వేడి చేయను. అసలుకి దీన్ని ఇట్లా మనము కారపొడి చెయ్యకుండా ఇట్లా ఓన్లీ మునగాకు ఇట్లా క్లీన్ చేసి అట్లా ఓన్లీ పౌడర్ చేసి పెట్టుకున్న ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళు వాటర్లో కానీ మజ్జిగలో కానీ ఈ ఓన్లీ మునగాకు పౌడర్ వేసుకొని కూడా తాగొచ్చండి. ఈ మునగాకును గ్రీన్ గోల్డ్ అని పిలుస్తున్నారంటే దీంట్లో ఎన్ని విటమిన్స్, ఎన్ని పోషకాలు, ఎన్ని యూజెస్ అండి దీనివల్ల. అయినా మనం దీన్ని అసలుకి పట్టించుకోమండి. ఎందుకంటే మన ఇంటి ముందర మన పక్కన ఇవన్నీ ఫ్రీగా దొరుకుతాయి కదా, అందువల్ల మనము మునగాకును పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ మన దేశం కంటే వేరే దేశాల్లో అయితే మునగాకును డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నారండి. మనకు అట్లా ఈజీగా దొరుకుతునేసరికి మనకు మునగాకంటే అసలుకి వాల్యూ లేకుండా మనం నెగ్లెక్ట్ చేస్తాం మునగాకుని ఎక్కువ. మనం ఎంతసేపు పాలకూర, తోటకూర, చుక్కకూర, గంగబాయల కూర ఇవే చేస్తుంటాం. కానీ మన కళ్ళ ముందు మనకు ఫ్రీగా దొరికే మునగాకును మాత్రం నెగ్లెక్ట్ చేస్తుంటాము. మరి ఇందులో ఎన్ని బెనిఫిట్స్ లేకపోతే దీన్ని గ్రీన్ గోల్డ్ అంటారు చెప్పండి మీరు. మునగాకు అలాగే మునగ పూలలో చాలా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయంటండి. ఈ మునగని మనం డైలీ తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ని కూడా బాగా పెంచుతుందంట. ఇది షుగర్ వాళ్ళకైతే చాలా మంచిదండి. ఈ మునగాకులో విటమిన్ ఏ, సి ఉంటాయంట. రిచ్ ఐరన్ ఉంటుంది. సో జుట్టుకు, స్కిన్కు, కళ్ళకి కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది ఈ మునగాకు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకుని మనం కారపొడి అయినా చేసుకోవచ్చు, పచ్చడి అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఓపిక లేని వాళ్ళు మామూలుగా వాష్ చేసుకొని పౌడర్ చేసుకొని, నీడ కారబెట్టుకొని పౌడర్ చేసుకొని కూడా ఆ పౌడర్ని స్టోర్ చేసుకొని వాళ్ళు ఆ పౌడర్ ఇడ్లీ పిండిలో కలుపుకోవచ్చు, దోశ పిండిలో కలుపుకోవచ్చు. కొంతమంది అయితే రోజు కర్రీ చేస్తాం కదా, ఆ కర్రీలో రోజు ఒక స్పూన్ కూడా వాడుకోవచ్చు అండి. అసలుకి అంతెందుకండి, ఈ ప్రకృతి వైద్యం వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళైతే మునగాకు జ్యూసే తాగమని చెప్తున్నారు.
అలా తాగితే మనము కడుపులో ఉన్న దోషాలు మొత్తం పోతాయని చెప్తున్నారు. అలా మునగాకు పచ్చి జ్యూస్ తాగినా చాలా మంచిది. అలా తాగలేని వాళ్ళు ఈ రూపంలో ఇట్లా పౌడరు పచ్చడి ఇలా రూపంలో తీసుకున్నా మంచిదే. అంతెందుకండి, ఇప్పుడు ఇన్స్టాలో ఎక్కడ చూసినా మనకు కొల్లాజిన్ పౌడరు, బయోటిన్ పౌడరు, ప్రోటీన్ పౌడర్ అన్నీ సేల్ చేస్తున్నారు చూసారా. ఈ కొల్లాజిన్ పౌడర్లో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్గా మన మునగాకునే పెట్టుకుంటున్నారు. అంటే దాని బెనిఫిట్స్ ఎంత ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న గ్రీన్ గోల్డ్ అయిన మునగాకు కారపొడిని మీరు చేసుకోండి. మీ ఫ్యామిలీ అంతా హెల్తీ అండ్ ఆరోగ్యంగా ఉండండి. ఈ కారపొడిని వేడి అన్నంలో కానీ, ఇడ్లీ మీద, దోశ, ఉప్మా దేనితో అయినా నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుందండి. మునగాకు కారపొడి చేసుకొని రోజు ఫస్ట్ ముద్దగా వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలు. చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా ఉంటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.